గలం మీది రాయల్స్ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం పరిధిలోని పలు గ్రామాల వైఎస్ఆర్సీపీ నుంచి సుమారు 100 కుటుంబాలు పార్టీని వీడి కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారిని కాండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తనకల్లు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి తనకల్లు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అదే రంగా వచ్చినటువంటి ఎస్టీ సోదరులకి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతాను. ఒక రకమైనటువంటి మంచి ఆలోచనతో మీరు ముందుకు వచ్చినారు, మంచిని ఆహ్వానించాలనే ఆలోచనతో ముందుకు వచ్చినారు. నిజంగా మీరు అందరూ కూడా అభినందనీయులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు అందరికి కూడా ఒక కైపు నేను జగన్మోహన్ రెడ్డి కైపు. ఒకసారి ఒక ఛాన్స్ అని చెప్పేసి పోయినసారి గంపగుత్తిగా ఎస్టీలందరూ కూడా ఫ్యాన్ గుర్తు కోటేసినారు, జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయినారు. ఈరోజున కైపు దిగింది అనుకుంటాను. ఇంకా ఏమైనా దిగలేదా ఎవరికైనా? ఇంకా ఈ కైపు ఇంకా ఎవరికైనా దిగకపోతే మీరు దింపాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళకు, అదే రంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి మండలం తనకల్ మండలం, తాండాలు ఎక్కువ ఉన్నటువంటి మండలం. మీరు ఈరోజున పంచాయతీలు, గ్రామ పంచాయతీలుగా 500 జనాభా ఉన్నటువంటి తాండాల్ని గ్రామ పంచాయతీలుగా మార్చిండేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. పంచాయతీలుగా మారిస్తే మీకు వచ్చే లాభం ఏంటంటే స్థానిక సంస్థల నిధులు వస్తాయని చెప్పేసి మీకు ఆ రోజున ఆ నిధుల్ని మీ తాండాల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపెట్టుకోవచ్చు అనే ఆలోచనతోనే ఆ రోజున 500 జనాభా ఉన్నటువంటి తాండాలనంతా గ్రామ పంచాయతీలుగా మార్చింది. తీరా మీరందరూ కైపెక్కేసి ఓటేసి తెచ్చుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడంటే వచ్చిండే పంచాయతీ నిధులని కాజేసినాడు. అంటే అన్ని పంచాయతీలకు మోసం చేస్తే మీకు ప్రత్యేకంగా అభివృద్ధికి నోచుకోవాలనే ఆలోచనతో చేసినటువంటి ఒక ఆలోచనని పూర్తిగా పెడదోవన పట్టించేసి మీ అందరి జీవితాల్లో అన్యాయం చేసినటువంటి, ఆడుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని. ఇప్పుడు కూడా మీరందరూ యువకులు, చదువుకున్నటువంటి పిల్లలు ఎక్కువ ఉంటారు, మీరందరూ కూడా మీ తాండాల్లో చైతన్యపరచమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గ్రామ పంచాయతీలు నిధులు కాజేసినాడు. ఒకటి తాగే నీళ్ళకు పలాయిగాలన్నా సర్పంచులకు డబ్బులు లేవు, సర్పంచులకు ఏం అధికారాలు ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి. ఈ రోజున తిరగబడేటువంటి పరిస్థితులకి గ్రామ సర్పంచులందరూ కూడా పోతా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ స్థానిక సంస్థలకు నిధులు వస్తే మీ తాండాల్లో మార్పు వస్తుంది, మీ తాండాలకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు, మళ్ళీ వాల్మీకుల్ని మీకు పోటీగా ఎస్టీలో తీసుకొచ్చేట దానికి. అది కూడా ఒక ఆలోచన చేసుకోండి. పోయినసారి చంద్రబాబు నాయుడిని మీరు కొట్టడానికి కారణం అదే. మళ్ళీ ఆయన అయితే విరమించుకున్నాడు, కానీ ఇప్పుడు మళ్ళీ ఈయన మొదలు పెట్టినాడు. మరి ఈ రోజున ఆయన కొడతారో కొట్టరో మీరు ఆలోచన చేసుకోండి. రెండు రకాలుగా మీ జీవితాలని అన్యాయం చేసేకి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనాడు అనేది వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఆ చైతన్యంతోనే ముందుకు పోండి. పార్టీలో చేరడము నన్ను గెలిపించడమే కాదు, తెలుగుదేశాన్ని గెలిపించడమే కాదు, మీకు జరిగినటువంటి అన్యాయానికి బదులు తీర్చుకునేటువంటి అవకాశంగా కూడా చూడండి. మీ జీవితాల్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి, దాష్టికానికి మీరందరూ తిరగబడి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తేనే మీ అందరి జీవితాల్లో ఏదైతే మార్పు గత ప్రభుత్వ హయాంలో కానీ, అంతకుముందు కేంద్ర ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు కానీ, మీకు స్థానిక సంస్థల నిధుల వల్ల తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఆలోచన, తాండాలు అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉందో అది నెరవేరాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చేయమని చెప్పేసి. అంతేకాకుండా
వచ్చినటువంటి యువకులు కూడా మా నాయకులు కూడా తాండాల మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఈసారి తాండాల్లో నాయకత్వాన్ని మేము పెంచి పోషించడానికి సంసిద్ధంగా ఉన్నాం. మేము తాండాల్లో స్థానిక నాయకత్వాన్ని, చదువుకున్నటువంటి పిల్లల నాయకత్వాన్ని ఖచ్చితంగా పెద్ద స్థాయికి తీసుకుపోయేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయబోతుంది. అంతేకాదు 2026లో నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతోంది. బహుశా చెప్పలేము, మీకేమన్నా ఎస్టీ రిజర్వేషన్ వస్తే కూడా రావచ్చేమో. ఆ రోజున మళ్ళీ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా నాయకత్వం ఉంటేనే మీకు అవకాశాలు వస్తాయి. కాబట్టి నాయకత్వాన్ని పెంపొందించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఇది ఒక యూనివర్సిటీ, నాయకత్వాన్ని పెంచి పోషించేటువంటి యూనివర్సిటీ, నేర్చుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు కూడా కల్పించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోమంటాను ఎస్టీ పిల్లలకి, ప్రత్యేకించి యువతి యువకులు కూడా ఆలోచన చేసుకొని ఈరోజు పార్టీలో చేరడమే కాదు, ఈరోజు నుంచి గురుతర బాధ్యత వచ్చే 40 రోజుల పాటు నిరంతరం పనిచేద్దాం. ఈ నియోజకవర్గాన్ని, తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. అంతేకాకుండా ప్రభుత్వంలో భాగస్వాములు అవుదాం. ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో అందరూ కూడా చేయి గెలిపి సాధించుకుందామని చెప్పేసి కూడా మీ అందరిని కూడా కోరుకుంటూ, మరొకసారి ఎవరైతే ఈరోజు పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం, అభినందనలు తెలుపుతున్నాం. అదే రకంగా ఎవరైతే నాయకులు దీనికి కష్టపడినారో, ఆలోచన చేసినారో, పార్టీ పటిష్టత కావచ్చు, బలోపేతం చేయడానికి కావచ్చు, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలుపుతాను. మిమ్మల్ని కార్యక్రమాన్ని కూడా, మంచి కార్యక్రమాన్ని కూడా పార్టీ గమనించుకుంటాం. భవిష్యత్తులో వాటన్నిటి కూడా ప్రతిఫలాలు ఖచ్చితంగా అందుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు